నా ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన కుమార్తె, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నేను ఎన్నిసార్లు చెప్పినా నీవు నా మాట అర్థం చేసుకోవడం లేదు. ఎందుకని? నీవు నాయందు భయభక్తులు కలిగి ఉండడం లేదు. విశ్రాంతి దినము అంటే ఆదివారము రోజున నీవు నా సన్నిధికి రాకుండా, నా మందిరమునకు రాకుండా నీవు ఏం చేస్తున్నావు? వ్యాపారానికి వెళుతున్నావు, పనిపాటలకు వెళుతున్నావు, చుట్టాలు ఇంటికి వెళుతున్నావు, బంధువుల ఇంటికి వెళుతున్నావు, స్నేహితులు ఇంటికి వెళుతున్నావు, కబుర్లు చెప్పుకుంటావు, సినిమాలకు వెళుతున్నావు, షికారులకు వెళుతున్నావు, పిక్నిక్లు వెళుతున్నావు, పెళ్ళిళ్ళు ఫంక్షన్లో ఆదివారం రోజున పెట్టుకోకూడదని చెప్పాను కదా. ఇల్లు శంకుస్థాపనకు, గృహప్రవేశాలకు ముహూర్తాలు చూస్తావు, ముహూర్తాలు పెట్టించుకుంటావు, అలాగే ఇవన్నీ చేస్తావు. ఇలా చేస్తే నేను నిన్ను ఎలా ఆశీర్వదించను? నువ్వంటావు, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా? నేను ప్రతిరోజు ప్రార్థనకు వెళుతున్నాను, ఆదివారం ఆరాధనకు వెళుతున్నాను, ఉపవాస ప్రార్థనకు వెళుతున్నాను, కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాను, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రతిరోజు బైబిల్ చదువుతాను, ఎక్కడికి వెళ్లినా ప్రార్థన చేసుకుని తైలం రాసుకుని వెళతాను. నేను ఎంత సంపాదించినా నా సంపాదన సిల్లి సంచులో పడినట్లు ఉంటుంది అని నా మీద ఫిర్యాదు చేస్తావు, నిందలు వేస్తావు. నీవు చేసేదేంటి? నేను చెప్పినట్లు జీవిస్తే, నా ఆజ్ఞలు పాటిస్తే, నా చిత్త ప్రకారంగా జీవిస్తే నిన్ను, నీ కుటుంబాన్ని నేను ఉన్నత స్థలములో ఉంచుతాను, పైవానిగా ఉంచుతాను కాని క్రింది వానిగా ఉంచను, తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచను. నీ కంటే గొప్పవాళ్లు ఎవరుండరు. బైబిల్ వాక్యము చదువు. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు, యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఏడల మీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఏడల నీవు యెహోవాయందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలము మీద నేను నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనము 14వ వచనము. ఆమెన్.